సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాకు చాలామంది నాయకులు, వివిధ రకాల పార్టీ రాజకీయ నాయకులు అందరినీ కూడా చూశాను. వాళ్ళకి వ్యవహార శాఖ కూడా నేను చూడటం జరిగింది. అయినప్పటికీ నేడు మనం చూసుకున్నట్లయితే మన రాజమండ్రి యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చూసినట్లయితే గత 40 సంవత్సరాల పరిపాలన చూసినట్లయితే చాలా డిఫరెంట్గా కనపడింది నాకు. ఆ ఉద్దేశంలో నేను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. దాంట్లో భాగంగా మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం కన్వెంట్ చేస్తారని తెలిసిన విషయంగా అందరికీ తెలిసిందే. కనుక అటువంటి నాయకుడికి అందరూ కూడా సహకరించాలని ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా చూసుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ యంగ్ జనరేషన్ మేమందరం కూడా సీనియర్ నాయకులు. యంగ్ జనరేషన్కి వాల్యూ ఇస్తూనే సీనియర్ నాయకులు కూడా వాల్యూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆదిరెడ్డి వాసు నేను నా పరిపాలనలో చూసుకున్నట్లయితే ఆదిరెడ్డి వాసు గారిని, అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారిని, అలాగే ఆదిరెడ్డి వీరరాఘవం గారిని, ఆదిరెడ్డి భవానీ గారిని కూడా నా పరిపాలన చూడటం జరిగింది. ఆ పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ అనుభవం కూడా నేను చూడటం జరిగింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పి నేను ఆలోచన ఆదిరెడ్డి వాసు గారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ యొక్క 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ఎన్నికల ప్రయత్నంలో చూసినట్లయితే రాజులు వివిధ రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యలన్నింటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన పనిచేస్తూ మనం చూస్తున్న విషయమే. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు కూడా సామాన్యంగా మేము వెళ్తున్నప్పుడు ఏదైనా మీటింగ్ అయినప్పుడు వెళ్తున్నప్పుడు మీటింగ్లో దగ్గర ఆయన అంటే మాకు నమస్కారం. ఎందుకంటే మాకన్నా చిన్న వయసు, ఆయనకన్నా పెద్ద వయసు మాకు. అటువంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా కూడా ఆయనకు ఉన్నటువంటి గౌరవానికి, ఎమ్మెల్యేగా ఉన్న పదవి గౌరవానికి మేము వెళ్ళి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి మేము నమస్కారం పెట్టేటప్పుడు కూడా ఆయన అంటే మా నమస్కారం పక్కన పెట్టి మా పుస్తకం చేసి ఆయన ఆ రకమైనటువంటి ఆప్యాయత చూపించేటప్పటికి మాకు చాలా ఆనందంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా సీనియారిటీని చూసుకున్నట్లయితే ఆ ఇంట్లో 14 years పరిపాలన జరిగింది. అందరూ అది కూడా నేను గమనించాలనుకుంటున్నాను. నేను ఆదిరెడ్డి వాసు అనేటువంటి ఎమ్మెల్యే గారు మాకు కూడా కొడుకుతో సమానం. ఆయన మేము సారు అంటే అక్కర్లేదు, కానీ అంటే చాలా ఫీల్ అవుతుందని మాకు కూడా చాలాసార్లు చెప్పారు అందరూ కూడా. కానీ మాకు తప్పని పరిస్థితి ఏర్పడతా ఉంది. అటువంటి యువకుడు రాబోయే రాజకీయాల్లో ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉన్నాం. అదే కాకుండా చూసుకున్నట్లయితే ఆయన మా పార్టీలో కూడా 2024లో ఆయన కూడా ఉన్నటువంటి వ్యక్తులు మీరు చూసే ఉంటారు, మేము చూసాము చూస్తూ ఉండండి. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా కొన్ని రకాలైనటువంటి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఆశించి ఎన్నో రకాల ఆశించి వస్తూ ఉంటారు, తప్పుడు మార్గంలో వెళ్తామనే ఆలోచనతో. అవన్నీ కూడా గమనించి ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఏ రకంగా చూడాలో, ఎవరిని ఏ రకంగా చేయాలనేటువంటి పరిస్థితిని ఆయన అవగాహన చేసుకుని అందరినీ కూడా ఆ రకంగా చూస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి హితబోధ చేస్తూ ఈ రకంగా చేస్తే మన పరిపాలన బాగుంటుంది అనే విషయాలు తెలియజేయడం జరిగింది. మీరు చూశారు, నా బాధ్యత మీ భద్రత మా బాధ్యత, నా బాధ్యత మీ భద్రత నా బాధ్యత విషయం వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఎక్కడా జరగల, ఇక్కడే జరిగింది. 6 నెలలతో అదే పని మీద ఉంటూ వివిధ రకాలైనటువంటి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ, ఎస్పీతో మాట్లాడుతూ, వీళ్ళందరితో కూడా మాట్లాడి అన్ని ఏరియాల్లో 42 వార్డులో స్లమ్ ఏరియాస్ ఎక్కడున్నాయి, రౌడీజం ఎక్కడున్నాయి, అలాగే గంజాయి బ్యాచ్ ఎక్కడుంది, ఈ రకమైన అలాగే సారాంబే బ్యాచ్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా అదే పని పట్టుకుని అందులో నా పార్టీ కార్యకర్తలు కానీ, నా పార్టీ నాయకులు కానీ ఆ యొక్క యాక్టివిటీస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళని ఎటువంటి క్షమించద్దు అనేటువంటి సందేశాలు కూడా ఆయన సంకేతాలు కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దానివల్లనే మన హోమ్ మినిస్టర్ గారు కూడా, ఎంపీ గారు కూడా రాజమండ్రిలో క్రైమ్ రేట్ తగ్గిందండి, మీరు బాగా మంచిగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దీన్ని ఇలా కంటిన్యూ చేయని పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా మనం చూస్తున్నాం రాజమండ్రిలో వివిధ రకాలైన పార్కులు, ఎన్ని పార్కుల్లో కూడా మనకు అందంగా ప్రతి ఏరియాకి ఒక పార్కు ఆయన శంకుస్థాపన చేయడం, డెవలప్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రిలాక్సేషన్కి అలవాటు చేయడం జరిగింది. మీడియా ముందు రావడానికి కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రజలకు సంబంధించిన సమస్యలు తీరుస్తా, ప్రజలకు కావాల్సిన సేవలన్నీ చేస్తా
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అదేవిధంగా రాజమండ్రి కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి ప్రధానికానికి ఇచ్చిన మాట ప్రకారంగా ఏ విధంగా మనం కార్యాచరణ ముందుకు తీసుకెళ్తే ప్రజలకు మనం న్యాయం చేయగలం మన బంధాలను ఆయన ఈ 2 సంవత్సరాలు నడిచి అనేక విధమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో మమేకమై ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత 2-3 నెలలు తాకిడి ఉండదు ప్రజల తాకిడి. ఇప్పుడు 2-3 నెలలు కాదు 2 సంవత్సరాలైనా కూడా ఉదయం 300 మంది సాయంత్రం 200 మంది ఆఫీస్కి వచ్చి పనిచేసుకున్నారంటే ప్రజల్లో నమ్మకం. మన ఆఫీస్కి వెళ్తే మన ఫాదర్ ఏమైనా చెప్పుకుంటే అవి తీరుతాయి మనకి. అవి మ్యాక్సిమం 80% వరకు ఎమ్మెల్యే గారు 100% కాకపోయినా క్లీన్ చేస్తున్నారని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు కూడా ఉదయం సాయంత్రం 500 మంది ప్రత్యేకించి అక్కడ రావడం పని చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు పనిచేస్తున్నామో ఆ ప్రజలే కాకుండా కార్యకర్తలు గత 5 సంవత్సరాలు మన అపోజిషన్లో ఉంటా అనేక ఇబ్బందులు పడి కార్యకర్తలందరూ కూడా నాయకులు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలా ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా కార్యకర్తల్ని నాయకుల్ని కలిసి వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా వార్డులోనూ, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, అదే వార్డులో ఏమైనా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని సదుద్దేశంతో ఈ కార్యక్రమం మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతోటి మమేకమై చేస్తున్నది వేరు, కార్యకర్తల్ని కాపాడడం, కార్యకర్తలే భవిష్యత్తుగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏ ఇబ్బంది పడుతున్నారు, నాయకులు ఏ ఇబ్బంది పడుతున్నారు తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమం తలపడి జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నాయకులు కార్యకర్తలకి గత 5 సంవత్సరాలు కానీ గత 82 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ నాయకులను కానీ వాళ్ళ గౌరవం దక్కేలాగా ఇప్పటికే మన అన్ని ఎండోమెంట్ కమిటీస్లోనూ 140 మందికి మనం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం కలిగించి వాళ్ళందరినీ కూడా గౌరవప్రదమైన పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకేంటంటే జనసేన బీజేపీని సమన్వయం చేసుకుంటా ప్రతి కమిటీకి 10-11 మంది ఉంటే అందులో కంపల్సరీ కూడా పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక బ్రాహ్మణుల్ని ఒక నావీ బ్రాహ్మణుల్ని ఖచ్చితంగా కమిటీలో తీసుకోవాలి. 10 మందిలో వాళ్ళిద్దరూ పోతే ముగ్గురికి బీజేపీ జనసేన ముగ్గురికి ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకొని ఆ విజయవంతం చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ నేను ప్రెసిడెంట్గా అయిన సందర్భంలో ఇవాళ రాజమండ్రిలో ఈ బాధ్యత నా మీద పెట్టి నేను సుదీర్ఘంగా చాన్నాళ్ళ నుంచి కార్యకర్తగా పనిచేశాను. నేను 1982 పార్టీ పెడితే 88లో పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్టీలో రావడం, 88 నుంచి ఈ రోజు వరకు కార్యకర్త నుంచి ఈ స్టేజ్కి రావడం. ఇవాళ నా ఆధ్వర్యంలో కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయడానికి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కార్యకర్తల్ని నాయకుల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఇవాటి వరకు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఏదో చేశారంటే చేసేయడం కాకుండా ఇవాళ ఏమన్నా చిన్న విషయాలుంటే ఎమ్మెల్యే గారి వరకు రాలేకపోతే నాయకులు కార్యకర్తలు కూడా నాతో చెప్పడం, నేను ఎమ్మెల్యే గారు షేర్ చేయడం, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎందుకు డైరెక్ట్గా నాతో చెప్తారు. ఈ కార్యక్రమంగా తీసుకెళ్ళి కార్యక్రమంలో ప్రతి వార్డుకి 2 వార్డులకి ఒక కార్యక్రమం పెట్టి వారానికి 2 రోజులు 4 వార్డులు పెట్టి 4 వార్డు కార్యక్రమాల్లో 2 వార్డులు వారానికి 2 వార్డులు 4 వార్డులు చెప్పిన 2 పర్యాయాలు పెట్టి ఈ 2 పర్యాయాలు కూడా వాళ్ళతో మమేకమై ఏదైతే అధికారులందరినీ కూర్చోబెట్టి ఆ వార్డులో సమస్యలు ఏమన్నా ఇప్పటివరకు వర్క్లు అంతేని ఎన్ని లక్షలు వర్క్లు చేసాము, ఇంకా క్షేత్రస్థాయిలో చేయవలసినవి ఏమున్నాయి, మీకు ఇమీడియట్లీ చేయవలసినవి ఏమున్నాయని ఆ కార్యకర్తల్ని నాయకుల్ని కనుక్కొని, అలాగే ఇప్పటికే కార్యకర్తల ప్రజల్లోనూ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పిల్లలు చదువుకుంటుంటే ఆ చదువులకు సంబంధించిన స్కూల్ ఫీజుల నిమిత్తమా లేకపోతే హాస్పిటల్ నిమిత్తం అని కార్యకర్తలను కాపాడే తీరులో మన ఎమ్మెల్యే గారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే మనకి అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్గా చైర్మన్గా వాళ్ళకి, అలాగే డైరెక్టర్లుగా 5గురికి, అలాగే స్టేట్ కమిటీలోను అలాగే జిల్లా కమిటీలో కూడా అందరికీ గౌరవప్రదమైన
పదవులు ఇప్పించి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే రీతిలో మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ